బీఆర్ఎస్ నేత కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ఏపీలో పరిశ్రమలు సీఎం చంద్రబాబు నేతృత్వంలో త్వరితగతిన పరిశ్రమలు స్థాపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియజేశారు. తెలంగాణలో అక్రమ కట్టడాలకు కూల్చివేతలపై టీజీ స్పందించింది. టీజీ వెంకటేష్ తో మా తిరుపతి ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి టీజీ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా సలహాలు ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ టీజీ భరత్ కూడా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండడం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత పరిశ్రమలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వెంకటేష్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సార్, మీది ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ, అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్తో కూడా చాలా సన్నిహిత సంబంధాలు, మీ కుటుంబంలో చాలా ఇండస్ట్రీ ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే సో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు, మీకున్నటువంటి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారితో ఎలా షేర్ చేసుకోబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు షేర్ చేసే పని లేదు. ఆయనకు అనవసరమైన డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే స్కై ది లిమిట్ డెవలప్ చేసుకుంటూ పోతుంటాడు. అధికారులు కూడా తప్పుదోవ పెట్టకుండా ఆయనకు ఉండే కొద్ది సమయంలో అనవసరంగా అధికారులు వేస్ట్ చేయకుండా ఆయనకు డెవలప్మెంట్ ముందుకు తీసుకుపోయే దాంట్లో, ఎందుకంటే అధికారులు అందరూ మంచి వాళ్ళు ఉండరు, పాలిటీషియన్స్ అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో మంచి వాళ్ళని మంచి ఒపీనియన్ తీసుకొని మరి దాన్ని ముందుకు తీసుకోపోతారని నేను ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా దశ ఈ రాష్ట్రానికి ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో ఇప్పటికే అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిస్థితి ఏంటి? నారాయణ గారు ఆల్రెడీ రోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇరిగేషన్ వరకు మేము ఆల్రెడీ శాటిలైట్ ద్వారా స్టడీ చేసి పెట్టిన రిపోర్ట్లు ఉన్నాయి. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అవి తీసుకొని దానిని కొట్టేయచ్చు చెరువుల్ని. ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారు దాని మీద యాక్టివ్ కావచ్చు. నారాయణ గారు ఆల్రెడీ మున్సిపాలిటీస్ దాని మీద యాక్టివ్ అయ్యారు. సో దాన్ని కూడా చేయొచ్చు. దాంట్లో నాది ఓన్లీ ఒక విన్నపం, బీద వాళ్ళు, బిలో పవర్టీ వాళ్ళు మోసపోయి ల్యాండ్ కొని గవర్నమెంట్ అధికారులు బిల్డర్స్ కలిసి వాళ్ళకి కొనింటారు, వాళ్ళ ఇద్దరు కుతంత్రాలతో కొంతమంది. సో అలాంటి వారికి పాపం ఆల్టర్నేటివ్ ఇల్లు ఏర్పాటు చేసి కొట్టేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా చెప్పండి, వాళ్ళ కవిత బెయిల్ ఇష్యూ ఏ విధంగా పరిగణించవచ్చు? ఇది బెయిల్ అనేది సర్వసాధారణం. మా ప్రాంతాల్లో బార్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 90 రోజుల్లో వస్తుంటారు. బెయిల్ ఇచ్చినంత మాత్రం క్లీన్ చిట్ కాదు. బెయిల్ నుంచి బయటపడాలి అంటే ఆమె క్లీన్ చిట్గా బయలుదేరినప్పుడు ఆమెకు భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని శశికళ మాదిగా బెయిల్ వచ్చేది, శశికళ మాదిగా ఛాలెంజ్లు చేయటం, మళ్ళీ కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్లో ఆమె పోరాదని నేను ఆమెకు అడ్వైజ్ ఇస్తున్నా, కోరుకుంటున్నాను. మొత్తం మీద చూసుకుంటే టీజీ వెంకటేష్ చెప్తున్నటువంటి మాటలు కానీ ఒకసారి పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడుకి ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, స్కై ఇస్ ద లిమిట్ అంటున్నారు. సో త్వరగతిన పరిశ్రమలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయనేసి టీజీ వెంకటేష్ చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. కెమెరామెన్ సుబ్బుతో మురళి, హెచ్ఎం టీవీ.